హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ ప్రభుత్వం ఇప్పుడే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి సంబంధించి ఏపీ పెన్షన్దారులకైతే ఒక గుడ్ న్యూస్ చెప్పింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఒకేసారి 2 నెలల పెన్షన్ అయితే ఇవ్వబోతుంది. అది ఎవరికి ఇస్తుంది అనే సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త, ఒకేసారి 2 నెలల పెన్షన్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా అమలు చేసిన పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్. దీన్నే అమలు చేయడానికి బలమైన కారణం కూడా ఉంది. అంతకుముందు వైసీపీ ప్రభుత్వం పెన్షన్ పంపిణీలో చేతులెత్తేసింది. వాలంటీర్లతో మాత్రమే పెన్షన్లు పంపిణీ చేయగలం అని, వాళ్ళు లేకపోతే ఇవ్వడం కష్టం అని వంకపెట్టింది. ఎందుకు పంచలేదో చూస్తాం అన్న కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక సచివాలయ ఉద్యోగులతో ఒకే రోజు పెన్షన్ పంపిణీ చేసి పంతం నెగ్గించుకున్నాయి. ఇప్పుడు పెన్షనర్లకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే అందిస్తోంది. మనకు తెలుసు, ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు అయితే వచ్చాయి. ఈ వర్షాలు, వరదల ప్రభావం కోస్తా జిల్లాల్లో బాగా కనిపించింది. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రజలు వరద నీటితో తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారు. దాంతో ఈ జిల్లాల్లో 2658 మంది పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ అయితే అందలేదు. వారికి అక్టోబర్ 1న ఒకేసారి 2 నెలల పెన్షన్ పంపిణీ చేస్తామని తెలిపింది. ప్రభుత్వం ప్రస్తుతం వృద్ధులకు నెలకు 4000 ఇస్తోంది. కాబట్టి ఆ 3 జిల్లాల్లో లబ్ధిదారుల్లో వృద్ధులు ఉంటే వారికి అక్టోబర్ 1న 8000 రూపాయల చొప్పున పెన్షన్ అయితే లభిస్తుంది. అలాగే మిగతా కేటగిరీల వారికి డబుల్ అమౌంట్ అయితే ఇస్తారు. ఇందులో వారికి కొత్తగా వచ్చే మనీ ఏదీ లేకపోయినా సెప్టెంబర్ నెలలో తమకు పెన్షన్ రాలేదే అని బాధపడే వారికి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్న నేపథ్యంలో వారికైతే ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. ఇక సెప్టెంబర్ 1 ఆదివారం రావడంతో ఏపీ ప్రభుత్వం ఆగస్టు 31నే పెన్షన్లను అయితే పంపిణీ చేసింది. కానీ అక్టోబర్ 1 అనేది మంగళవారం వచ్చింది. కాబట్టి ఆ రోజు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు లేదు. కాబట్టి ఈసారి అక్టోబర్ 1న పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నట్లుగా మనకి అప్డేట్ అయితే ఇచ్చింది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక సీఎం చంద్రబాబు ఆగస్టు 31న పెన్షన్ పంపిణీ చేద్దామని అనుకున్నా భారీ వర్షం రావడంతో ఆ కార్యక్రమం అయితే రద్దయింది. ఈసారి వర్షాలు అంతగా లేవు కాబట్టి అక్టోబర్ 1న ఆయన కర్నూలు జిల్లాలోని పత్తికొండలో పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో అయితే పాల్గొనబోతున్నారు. అక్కడి పుచ్చకాయల మడలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే జరగనుంది. సీఎం స్వయంగా కొంతమంది లబ్ధిదారులకు పెన్షన్ ఇచ్చి వారి బాగోగులు తెలుసుకోనున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అయితే నిర్వహించి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లుగా మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే పెన్షన్దారులు వర్షాలు, వరదల కారణంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ పెన్షన్ అందుకోలేని వారు, గత నెలలోని పెన్షన్ అందుకోలేని వారు ఈ నెలలో ఏదైతే అక్టోబర్ నెలకి సంబంధించి పెన్షన్తో పాటు గత నెల సెప్టెంబర్లో పెన్షన్ని కూడా అందుకోబోతున్నట్లుగా మనకి కీలక అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. చూశారు కదా, పెన్షన్ అప్డేట్ అయితే ఈ విధంగా కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఏపీ ప్రభుత్వం. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కనుక మీ మొబైల్లో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు అప్డేట్స్ పొందగలరు. అంతేకాకుండా వీడియోని నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ ద్వారా మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మేము మీకు అందించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అది ముఖ్యంగా గుర్తుంచుకోండి. అలాగే ఈ వీడియోపై మీ కామెంట్ని కూడా తప్పకుండా తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.